కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎలాంటి పాపపు శిక్ష పొందవలసిన అవసరం లేదు. పాపం నుంచి నువ్వు విడిపింపబడతావు. మరలా నువ్వు పాపం చేయకుండా నువ్వు జీవించగలుగుతావు, పరిశుద్ధుడిగా ఉండగలుగుతావు. అలాగంటే ఎవడున్నాడు లేండి అంటారు. కానీ బైబిల్ చెప్తుంది, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం, క్రీస్తు యేసు నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. క్రీస్తు యేసులో ఏముందంటే జీవమునివ్వగలిగినటువంటి ఆత్మ ఉంది. ఆ నియమము పాపమాన నియమముల నుండి నన్ను విడిపించను అంటూ పౌలు చెప్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. నిజంగా ఇలాంటి విడుదల నువ్వు పొందగోరినట్లయితే యేసు ప్రభు దగ్గరికి రావాల్సినటువంటి వారమండి మనము. విడుదల, హీ గివ్స్ ద డెలివరెన్స్. ఆయన మనకు విడుదల ఇస్తాడు, మనకు నెమ్మదినివ్వగలిగినటువంటి దేవుడు. అంతేకాదు మన ద్వారా మనల్ని దోచుకునేవాడు ఎంత మాత్రం కూడా కానే కాదు.